అయితే హైదరాబాద్‌లో ఎవరికైతే స్థలాలున్నాయో వాళ్ళకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందన్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఇందిరమ్మ ఇల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇల్లు గురించి ప్రకటన చేసినట్లు మనకు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లు మనకు తెలుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 2వ తారీఖున ఈ యొక్క మొత్తాన్ని కూడా ఈ సందర్భాన్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ఇందిరమ్మ ఇల్లును ఉద్దేశించి తీసుకెళ్లేందుకు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నట్లు మనకి తెలుస్తోంది. అయితే జూన్ 2 నుంచి హైదరాబాద్‌లో స్థలాలున్న వారికి కూడా ఇళ్లను పంపిణీ చేసేందుకు స్పష్టంగా ఇక్కడ మనకి తెలుస్తున్నట్లు స్పష్టంగా ఉంది. అయితే అదే రోజు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీన్ని దాదాపు కూడా ఖరారు చేయాలన్నట్టు ప్రారంభించారు. ఇది ఈ నెల 21వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చి ఎంతమందికి ఇవ్వాలి? దీని బడ్జెట్ ఎంత? మొత్తం మీద ఇది ఎంతమంది లబ్ధిదారులున్నారు? వాళ్ళ అర్హులెవరున్నారనేది కూడా మంత్రివర్గ విస్తరణలో మొత్తం మీద చూసుకొని దాదాపు దీన్ని అంతటి కూడా దాదాపు 21 తేదీన ఈ నెల 21 తేదీన జరిగే ఈ మంత్రివర్గ క్యాబినెట్‌లో సమావేశంలో చర్చించి జూన్ 2వ తారీఖున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున దీన్నంతా కూడా విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు మనకి తెలుస్తా ఉంది. అయితే రేవంత్ రెడ్డి దీంట్లో ముందుగా పూర్తిగా ఆయన సహకారం అందిస్తూ పేద ప్రజలకి ఇందిరమ్మ ఇల్లు తీసుకురావాలి. పేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ఇదంతా చేస్తామంటూ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇక ఆ ప్రక్రియను కూడా అతి తొందరలో చేపట్టాలంటూ కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా ప్రకటించారు. అయితే దాదాపు మొత్తం మీద గృహ నిర్మాణ యొక్క శాఖ అధికారులతో కూడా మాట్లాడినట్లు మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఏదైతే రెండో విడత ఇందిరమ్మ పంపిణీ ఉందో దానికి పూర్తిగా ప్రజలకి సహకారం అందిస్తామంటూ కూడా ఈ రకంగా మనకి దీంట్లో తెలుపుతున్నట్లు మనకి స్పష్టంగా తెలుస్తోంది. పేదల జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా క్యూర్ పరిధిలో దాదాపు 5-8 కిలోమీటర్ల పరిధి వరలోనే ఇందిరమ్మ ఇండ్లను కూడా నిర్మించేందుకు కూడా సహకారం అందిస్తా ఉన్నారు. ఇక నియోజకవర్గ యూనిట్‌గా స్థలాలను గుర్తించి చేస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇన్‌కేస్ ఇదే కాకుండా డబుల్ బెడ్‌రూమ్‌లు ఏదైతే అయిపోయి ఇంకా కేటాయించని వాటిల్లో ఉన్నాయో కొన్ని జిల్లాల్లో డబుల్ బెడ్‌రూమ్‌లు కేసీఆర్ ప్రభుత్వంలో సిద్ధంగా ఏర్పాటు చేసి ఆఖరి మూమెంట్‌లో దాన్ని ఇవ్వలేదు పట్టాలు వాళ్ళకి. సో ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చేందుకు దాన్ని స్పెషల్ డ్రైవ్‌గా నిర్వహించి మొత్తం మీద దీన్ని ఖరారు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సో ఈ గుడ్ న్యూస్ చెప్పడం ద్వారా ఇప్పుడు ప్రజల్లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గృహ నిర్మాణ శాఖ మంత్రి శాఖకి అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డిని కూడా ఇటు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ రెండో దశ మొదటి దశలో ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు అందలేదో వాళ్ళకి ఈ యొక్క రెండవ దశలో కూడా పూర్తిగా సహకారం అందిస్తూ వాళ్ళందరూ కూడా మొత్తం మీద వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అనే కళను వాళ్ళు తీర్చిదిద్దాలి అంటూ కూడా శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో దీనికి శ్రీకారం చుడుతా ఉన్నట్లు కూడా మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఆదిలాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది మంత్రులు అదేవిధంగా కొంతమంది ముఖ్య నేతలతో ఈ యొక్క పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు మనకు తెలుస్తోంది. రైట్ ఇక ఈ ఈ నేపథ్యంలో ఎంతమంది అర్హులు ఉన్నారో ఎంతమంది దీంట్లో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెక్ చేసి 21వ తారీఖు వరకు ఎంతమంది అవుతారో చూసి వాళ్ళందరినీ రాష్ట్ర మంత్రివర్గ క్యాబినెట్ లో చర్చించిన తర్వాత అర్హులకి ఎంత బడ్జెట్ ఎంత అవుతుంది చూసిన తర్వాత రెండో విడతను కూడా జూన్ 2వ తేదీ నుంచే ప్రారంభించే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. కెమెరామెన్ సతీష్ తో వరుణ్, ఆంధ్రప్రభ నుంచి హైదరాబాద్.